ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో, షష్టమ లాభాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో, సప్తమ దశమాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది అధికారులతోటి. ఎవరు ఏవి అన్నా సరే మనసుకు తీసుకోకుండా మీ పని మీరు చేసుకుపోవడం చెప్పదగినది. ఎవరు ఎన్ని అనుకున్నా మనం కరెక్ట్గా ఉన్నాం, మన పని మనం చేసుకోవాలి, అందరితో సామరస్యంగా ఉండాలి, మనకు ఎటువంటి విభేదాలు వద్దు అనే భావంతో ఉంటారు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో సకాలంలో రావడం, అనుకున్న విధంగా లాభాలు రావడం, వ్యాపారంలోనూ ఉద్యోగంలో మంచి స్థిరత్వం కావచ్చు, ఎప్పుడో ఇచ్చిన ధనం చేతికి అంది రావడం, ఇటువంటివి ఉండే అవకాశం గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. ఏదైనా సరే సింహానికి ఉన్నంత బలం మీకు ఉంటుంది. ఏదైనా మనం చేయగలం, ముందుకు వెళ్దాం, ధైర్యంగా ఎదిరిద్దాం. ఎదిరించడం అంటే అందరిని ఎదిరించడం కాదు, మన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ముందుకు మనం వెళ్ళగలం అన్న భావన, ఆత్మస్థైర్యం, ఆత్మశక్తి మీలో ఉంటుంది. మీకు అర్ధాష్టమ శని నడుస్తోంది. అర్ధాష్టమ శని కూడా చతుర్థంలో శని మీకు బలంగానే ఉన్నారు. కాబట్టి ఏ పని చేసినా నిదానంగా అవుతుంది అనుకోకుండా చకచకా పనులు పూర్తి చేయడం చెప్పదగినది. స్థిరాస్తులకు సంబంధించిన విషయవహారాలు సానుకూలపడుతుంది. విదేశీ సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి. అయితే మెంటల్ స్ట్రెస్, ఎక్కువగా ప్రయాణాలు ఉండే అవకాశాలు గోచరిస్తోంది. మనం ఇంత కష్టపడుతున్నాం, ఫలితాలు తక్కువగా ఉంటాయి అనే భావన ఎక్కువగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టేసండి. కష్టానికి తగిన ప్రతిఫలం మీకు లభించే దశగా ఈ వారం గ్రహగతులు గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. స్థిరాస్తుల విషయంలో ఒక భూమిని కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులు పెంచడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టే ఫలి అన్నట్టుగా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యంగా వైద్య వృత్తులు ఉన్నవారికి, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. అయితే నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి, మనకంటూ ఒక స్థాయిని సంపాదించుకోవాలనే భావన ఏదైతే ఉందో, ప్రస్తుతం కొంతకాలం ఆగిన తర్వాత వ్యాపారాన్ని ప్రారంభించడం, భాగస్వామి వ్యాపారాలు కాకుండా సొంతంగా మీకు మీరుగా చేసుకుంటే మేలు జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. కాలం కలిసొచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. ఏం చేసినా ఆ దైవానుగ్రహం వల్ల మేలు జరుగుతుంది. ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తుంది. అదేవిధంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు కూడా లేకపోలేదు. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. అంత అనుకూలంగా లేదు. భాగస్వామి విషయంలో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం, అదేవిధంగా వ్యాపారంలో కూడా అవసరమైతే ధనాన్ని ఖర్చు పెట్టడం, లేకపోతే ఉన్నదాంతంలోనే నడిపించడం అనేది చెప్పదగిన సూచన. సినీ కళా రంగాల వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, బ్యూటీషియన్స్, కాస్మెటిక్స్, కూరగాయల వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. బంధుమిత్రులతో కలిసి కాలాన్ని ఈ వారం ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యరీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. ముఖ్యంగా సైనస్ సంబంధించి, అసిడిటీ, ఇండైజెషన్, వీటికి సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా హనుమాన్ చాలీసా వినడం కానీ చదవడం కానీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ధనుసు రాశి వారు సాధ్యమైనంత వరకు లైట్ కలర్స్, ప్లెయిన్ వాడడం చెప్పదగిన సూచన. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in